ఈ వీడియోలో మనం ఈరోజు డిజిటల్ లైబ్రరీస్ సిరీస్లో భాగంగా మనం డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా గురించి తెలుసుకున్నాం. ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ మనం సెలెక్షన్ చేసేప్పుడు దాని క్రైటీరియా ఏంటి, దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ దాని ఫీచర్స్ కానీ ఎలా ఉన్నాయి, మన లైబ్రరీకి సూటబులా కాదా, మన యొక్క యూజర్స్ రిక్వైర్మెంట్, మన డిజిటల్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ మనం దాంట్లో స్టోర్ చేయగలుగుతాం. ఇది ఇంటర్నెట్లోనా దీన్ని మనం యాక్సెస్ చేసి దాన్ని అన్నింటిని బేస్ చేసుకొని మనం ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియా చేయాల్సి వస్తుంది అన్నమాట. అయితే జనరల్గా ఒక సాఫ్ట్వేర్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా చేయాలంటే దానికి సంబంధించిన డిఫరెంట్ చెక్ లిస్ట్ ఉంటుంది అన్నమాట. దాంట్లో మనం ఈ వీడియోలో మనం దానికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్లో మనం ఏమేమి చూడాలి సెలెక్షన్ చేసేప్పుడు అనేది మనం దీంట్లో తెలుసుకున్నాం. అయితే మనకి ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ చాలా కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అంటే విత్ సోర్స్ కోడ్ అంటే ప్రోగ్రామింగ్ తోటే మనకి ఫ్రీగా ఇస్తారనమాట. కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఫైల్ మాత్రమే మనకి ఇన్స్టాల్ చేస్తారు అనమాట. దాంట్లో మనం ఏం మోడిఫికేషన్ చేయడం కానీ దాన్ని చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది అనమాట కమర్షియల్ సాఫ్ట్వేర్స్. ఇట్లా డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ మోస్ట్లీ మన డిజిటల్ లైబ్రరీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్సే బాగా పాపులర్ అయి ఉన్నాయి. అవి మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అన్నమాట. అయితే ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఆర్నో, ఓపస్, ఓడిఎస్, ఇన్వినియో, డాక్స్, డీస్పేస్, ఈప్రింట్, ఫెడోరా కామన్, గ్రీన్ స్టోన్, మైకోర్, ఇవన్నీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. అలాగే కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనకి. అవి బి ప్లస్, డిజిటల్ కామన్స్, కంటెంట్ డిఎం, డిజిటూల్, హైపరియాన్, ఇన్మాజిక్, ప్రెస్టో, వైటల్, ఇవన్నీ వచ్చేసి కమర్షియల్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఇట్లా కొన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, కొన్ని కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మనకి జనరల్గా డీస్పేస్, ఈ ప్రింట్, గ్రీన్ స్టోన్ ఇవన్నీ మనకి పాపులర్గా తెలిసిన సాఫ్ట్వేర్స్ అన్నమాట. అయితే వీటి ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏంటి? దీనికి మన సాఫ్ట్వేర్స్ మనకి సెలెక్షన్ చేయాలంటే మనం ఒక సాఫ్ట్వేర్స్ దానికి ఏమేమి చూడాలనేది ఇక్కడ ఫస్ట్ బ్రౌజర్ బేస్డ్. మామూలుగా ఏంటంటే మనకి ఇంతకుముందు ఆటోమేషన్ సాఫ్ట్వేర్ లేదా క్లయింట్ సర్వర్ అలా కాకుండా బ్రౌజర్ బేస్డ్. మన సిస్టమ్ ఏదైనా, హార్డ్వేర్ ఏదైనా, ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కానీ మనకి బ్రౌజర్ నుంచి మనకి యాక్సెస్ అయ్యి ఉండాలి ఆ సాఫ్ట్వేర్స్ని. మనం ఇప్పుడు సర్వర్లో వేరే లైనక్స్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి విండోస్ యూజ్ చేయొచ్చు. మన క్లయింట్ సర్వర్లో త్రూ ఓన్లీ వెబ్ బ్రౌజర్ ద్వారా మనం దాన్ని ఆ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఎక్కడి నుంచి అని ఓన్లీ ఇన్ని క్లయింట్స్ అలా ఇన్స్టాల్ చేసి క్లయింట్లో కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం అట్లాంటి రిక్వైర్మెంట్ ఉండకూడదు. జనరల్గా మనకి ఒక బ్రౌజర్లో ఎనీ బ్రౌజర్, మన ఎక్స్ప్లోరర్ కానీ లేకపోతే క్రోమ్ కానీ ఏ బ్రౌజర్లో కానీ మనం జస్ట్ ఓపెన్ చేసి ఆ ఐపీ బేస్ చేసుకొని యాక్సెస్ చేయగలగాలి. అది ఇంటర్నల్ ల్యాన్ ఐపీయా లేకపోతే ఇంటర్నెట్ ఐపీయా ఏదనేది మన సెలక్షన్ బట్టేది. అది మనం డిజిటల్ లైబ్రరీ ఇంటర్నెట్లో రన్ చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. ఓన్లీ అయితే దీనికి మనకి బ్రౌజర్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు. మోస్ట్లీ అన్ని బ్రౌజర్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కానీ జనరల్ క్రైటీరియా ఏంటంటే మనకి బ్రౌజర్ బేస్డ్ అయి ఉండాలి. అలా క్లయింట్ సాఫ్ట్వేర్ అట్లా ఇన్స్టాల్ చేసేది కాకుండా బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయాలి. మన సర్వర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఇప్పుడు సర్వర్ లైనక్స్లో ఉండొచ్చు, మన క్లయింట్ వచ్చేసి విండోస్ ఉండొచ్చు. మనం బ్రౌజర్ ఓపెన్ చేసి యాక్సెస్ చేస్తే ఈజీగా యాక్సెస్ వస్తుంది. అట్లా బ్రౌజర్ బేస్డ్ యాక్సెస్ అయ్యి ఉండాలి ఆ సాఫ్ట్వేర్. అది ఒక క్రైటీరియా. అలాగే లో కాస్ట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. లో కాస్ట్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మనం చూసుకోవాలి. మనకి మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎన్ని ఆబ్జెక్టివ్స్ మనం దాంట్లో లోడ్ చేస్తున్నాం, డిజిటల్ ఆబ్జెక్టివ్స్, మనకి యూజర్స్ ఏంటి, మన ఏరియా ఏంటి, స్కోప్, దాన్ని బేస్ చేసుకొని మన హార్డ్వేర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చిన్నది మన లోకల్ ల్యాన్లో అయితే మనకి డెస్క్టాప్ సిస్టమ్నే సర్వర్ సిస్టమ్ అంటే హై కాన్ఫిగరేషన్ అనేది డెస్క్టాప్ సిస్టమ్నే హై సర్వర్ కింద మనం చేసుకుంటాం హార్డ్వేర్స్లో. అలా కాకుండా మనం ఇంటర్నెట్లో కూడా మన డిజిటల్ లైబ్రరీ యాక్సెస్ కావాలంటే అంటే సపరేట్ డెడికేటెడ్ సర్వర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట.
సర్వర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వేరు డిఫరెంట్గా ఉంటాయి, దాని కాన్ఫిగరేషన్ వేరు, దాని సిపిఐ కానీ ప్రాసెసర్ కానీ మదర్ బోర్డు కానీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా వాటిని తీసుకుంటాం అన్నమాట. అలాగే సాఫ్ట్వేర్ తీసుకున్నప్పుడు మనం మోస్ట్లీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, కాస్ట్ రెడ్యూస్ అవడానికి. అదే కమర్షియల్ సాఫ్ట్వేర్స్ మనం పర్చేజ్ చేయడం కాకుండా AMC యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ అని, అది ఎవ్రీ ఇయర్ కొంత కడుతున్నారు. అవన్నీ మనకి ఎక్కువ బర్డెన్ అయిపోతుంది మన కాస్ట్. అందుకని ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన కాస్ట్ని కూడా మనం ఫస్ట్ క్రైటీరియాలకు తీసుకోవాల్సిన అవసరం అనమాట. అలాగే మల్టీ యూజర్ అంటే ఒకే టైంలో డిఫరెంట్ యూజర్స్ని నుంచి యాక్సెస్ చేయటం అన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్లో, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి సాఫ్ట్వేర్స్ కానీ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మల్టీ యూజర్ సైమల్టేనియస్గా ఒకేసారి డిఫరెంట్ యూజర్స్ని యాక్సెస్ చేయొచ్చు డిఫరెంట్ క్లయింట్స్ నుంచి. అలాగా మన డిఫరెంట్ సిస్టమ్ నుంచి మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇంత ప్రీవియస్లో అలా కాదు, ఒక్క సిస్టమ్కి ఒకరే యాక్సెస్ చేయదు. విండోస్ 95 కానీ DOS కానీ అంతకుముందు అలా ఉండేది మనం. అట్లా ఈ సాఫ్ట్వేర్స్ కూడా మనం మల్టీ యూజర్ బేస్డ్ అయి ఉండాలి. డిఫరెంట్ సిస్టమ్స్తో సైమల్టేనియస్గా ఒకే విధంగా యాక్సెస్ చేసే విధంగా ఆ సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. మోస్ట్లీ ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్స్ అలాగే ఉన్నాయి ఇప్పుడు. అలాగే దాన్ని ఒక క్రైటీరియా మనం చూసుకోవాలన్నమాట. అలాగే మోడ్యులర్ ఎక్స్టెండబుల్ అంటే సాఫ్ట్వేర్స్ మోడ్యూల్ ఎక్స్టెండబుల్ చూసుకోవాలి. మోడ్యూల్స్ ఏంటంటే డిఫరెంట్గా మనకి సాఫ్ట్వేర్లో డిఫరెంట్ మెనూస్ ఉంటాయి కదా, మోడ్యూల్స్ ఇస్తారు డిఫరెంట్ దానికి సంబంధించి. అలాగే దానికి సంబంధించి దానికి యాడ్ చేసుకోవడానికి ఏమైనా మనం ప్రోగ్రామ్స్ యాడ్ చేసి, అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటాం కదా, మనం అడిషనల్గా ఏదైనా ప్రోగ్రామ్ రాసి దానికి యాడ్ చేసుకునే అవకాశం ఉందా లేదా చూసుకోవాలా. అంటే ఈ యాడ్ చేసినప్పుడు ఆ మోడ్యూల్స్ ఏం డిస్టర్బ్ కాకుండా ఉండాలి. అంటే ఎక్స్టెన్షన్గా కొన్ని ప్రోగ్రామ్స్ దానికి యాడ్ చేసి కొన్ని మోడ్యూల్స్ మనం డిజైన్ చేసుకునే కనుక దానికి పాసిబిలిటీ లేదా చూసుకోవాలన్నమాట. ఏంటంటే ఏదైనా ఒక అడిషనల్ ప్రోగ్రామ్ దానికి సపోర్టింగ్ ఆ సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. అలా కాకుండా మనం కమర్షియల్ సాఫ్ట్వేర్ క్లోజ్డ్ మనం ఏం చేయడానికి లేదు. అదే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ మనం అట్లాంటి మోడ్యూల్స్కి కూడా అవకాశం ఉందా లేదా ఆ సాఫ్ట్వేర్స్లో మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అట్లా అదే ఫంక్షనాలిటీ అనేది మ్యాక్సిమం ఫంక్షనాలిటీ జనరల్గా అన్నిటి ఉంటుంది, కానీ మనం చూసుకోవాలి మ్యాక్సిమం ఫంక్షనాలిటీ ఏముందనేది, అన్ని ఫంక్షన్స్ ఉన్నాయా దాంట్లో, మనకు అవసరమైన ఫంక్షన్స్ అన్ని దాంట్లో సాఫ్ట్వేర్స్లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అలాగే స్కేలబిలిటీ అంటే దాన్ని అకామిడేట్ చేయాలి. అంటే మ్యాక్సిమం డిజిటల్ ఆబ్జెక్టివ్స్ని అకామిడేట్ చేయగలుగుతుంది. అలాగే స్కేలబిలిటీ ఉందా మనకి. అలాగే నెంబర్ ఆఫ్ డిజిటల్ ఆబ్జెక్టివ్స్ మనం లోడ్ చేస్తాం, మన యొక్క లైబ్రరీస్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. దానికి ఆ స్కేలబిలిటీ ఉందా, లేకపోతే దాన్ని స్టోర్ చేసి మేనేజ్ చేయగలిగే కెపాసిటీ దానికి ఉన్నదా అనేది స్కేలబిలిటీ మ్యాక్సిమం ఎంత స్టోర్ చేస్తుంది అనమాట. మన డీ స్పేస్లో మన ARJ ప్రసాద్ గారు వాళ్ళు టెస్ట్ చేశారు. మ్యాక్సిమం 10 టెరాబైట్స్ డేటా స్టోర్ చేసినా కూడా స్టిల్ డిజిటల్ లైబ్రరీ ఏ డిస్టర్బ్ కాకుండా డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ డీ స్పేస్ రన్ అవుతుంది అనమాట, మన డీ స్పేస్. అందుకు మన డీ స్పేస్ టెస్ట్ చేస్తారు ఎంత అకామిడేట్ చేయగలుగుతుందో, అప్పుడు కూడా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. అది 10 టెరాబైట్స్ చేసినా కూడా అది చాలా పర్ఫార్మెన్స్లో ఏం డిఫరెన్సెస్ లేదన్నమాట. అందుకు మనం స్కేలబిలిటీ కూడా చూసుకోవాలి. మనం దాన్ని అకామిడేట్ చేసినప్పుడు దానికి మళ్ళీ ఏమైనా ఎక్కువ లోడ్ అయినప్పుడు కొన్ని హ్యాంగ్ అయిపోతాయి. అలాంటి సాఫ్ట్వేర్స్ కాకుండా మనకి స్కేలబిలిటీ కూడా ఉండేది చూసుకోవాలన్నమాట. అలాగే ఇంటరాపరబిలిటీ అంటే మనకి వేరే సాఫ్ట్వేర్స్తో ఇంటిగ్రేట్ అవ్వడం అన్నమాట. మనం ఇంటిగ్రేట్ అనమాట, దానికి అలౌ చేయడం, దాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఇంకో సాఫ్ట్వేర్స్ని కూడా అలౌ చేయడం. మనం ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి కానీ అట్లాంటి ఏమైనా మనకు డేటా మైగ్రేట్ చేస్తాం కదా ఒకదాని నుంచి అట్లాంటి చేసేటప్పుడు మనకి ఇంకో సాఫ్ట్వేర్తో ఇంటిగ్రేట్ అవ్వగలుగుతుందా ఇది అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగే ఈజీ ఆఫ్ ఇన్స్టాలేషన్ అనమాట, ఈజీగా ఇన్స్టాల్ చేయగలగాలి. మనకు సాఫ్ట్వేర్స్ జనరల్గా మనకి మన డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ వస్తే గ్రీన్స్ప్లో చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీ సింపుల్ స్టెప్స్తో ఇన్స్టాల్ చేయొచ్చు. అదే దీంతో కంపేర్ చేసినప్పుడు డీ స్పేస్ కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. దానికి బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ కానీ సర్వర్స్ కానీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ దాంతో ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది, వాటన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది. అంటే కొంచెం కాంప్లికేటెడ్ ఇన్స్టాలేషన్. అయితే గ్రీన్స్టోన్ చాలా ఈజీ అనమాట, సింగిల్ టైం. అయితే ఇన్స్టాలేషన్ అనేది సింగిల్ టైం వర్క్, కానీ ఒకసారి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత డీ స్పేస్ మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. గ్రీన్ స్టోన్స్ లో ఈచ్ టైం డేటా మనం స్టోర్ చేసినప్పుడు దాన్ని కంపైల్ చేసిన కోసం
కొంచెం కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కానీ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ అన్నమాట. అట్లా మనకి ఇన్స్టాలేషన్ ఈజీయే కాదనేది కూడా మనం ఆ సాఫ్ట్వేర్ని చూసుకోవాలన్నమాట. దాన్ని కూడా బేసిక్స్లో తీసుకోవాలి మనం క్రైటీరియాగా. యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది మనకి అసలు మనకు ఆ సాఫ్ట్వేర్ గురించే తెలియనప్పుడు అది యూజర్ ఫ్రెండ్లీయా కాదనేది మనకు తెలియదు అనమాట. జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్స్ మనకు దానిలో ఫంక్షనింగ్ మనకు తెలిసి ఉండాలి, కొంచెం యూసేజ్ ఉండాలి. అప్పుడు మనం ఇంకో దాన్ని దీనికి కంపేర్ చేస్తాం. అసలు సాఫ్ట్వేర్స్ గురించి తెలియకపోతే అది యూజర్ ఫ్రెండ్లీ అని ఎలా తెలుస్తుంది? యూజర్ ఫ్రెండ్లీ అంటే యూజర్కి చాలా కన్వీనియంట్గా ఉండాలి, ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా ఫంక్షనాలిటీ రెగ్యులర్గా రొటీన్ వర్క్స్ అన్నిటికీ చాలా సింప్లిఫైడ్ మెనూస్ కానీ సింపుల్గా ఆ వర్క్ చేసే విధంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి సాఫ్ట్వేర్. ఏది కాంప్లికేటెడ్గా ప్రతి వర్క్ లెంగ్తీ వర్క్గా అలా కాకుండా సింప్లిఫైడ్ చేసి ఉండాలి మెనూస్ కానీ అన్ని. అలా యూజర్ ఫ్రెండ్లీ ఉందంటే కనీసం మనం ఆ యొక్క సాఫ్ట్వేర్ గురించి మనకు కొంత ఐడియా ఉండాలి. అప్పుడు వేరే దీన్ని మనం చూడగలుగుతాం అనమాట. అంటే యూజర్ ఫ్రెండ్లీనెస్ ఉందా లేదనేది కూడా సాఫ్ట్వేర్స్కి మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే సిస్టమ్ పర్ఫార్మెన్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ అంటే మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్స్ అనమాట, డిజిటల్ సాఫ్ట్వేర్స్ కూడా చూడాలి. ఎందుకంటే మల్టీ యూజర్స్ ఒకే టైంలో ఒకేసారి యాక్సెస్ చేసినప్పుడు సిస్టమ్ పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేయగలగాలి. ఇప్పుడు మనకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, జస్ట్ ఇప్పుడు యూజీసీ నెట్ ఎగ్జామ్, వాళ్ళు ఒక్కసారిగా అందరూ యాక్సెస్ చేస్తారు. ఆ సర్వర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాకుండా ఏది వాళ్ళు సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ కూడా ఆ పర్ఫార్మెన్స్ లో ఉండాలన్నమాట. అలా లేనప్పుడు ఏంటంటే సిస్టమ్స్ హ్యాంగ్ అవుతుంది, కొలాప్స్ అవుతుంది అనమాట. అందుకని ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ కూడా దీని నెంబర్ ఆఫ్ యూజర్స్ దాని స్కోప్ను బట్టి మనం ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అని చెప్పి ఆ సాఫ్ట్వేర్స్ కూడా ఆ పర్ఫార్మెన్స్ ఉండగలగాలి, దానికి లోడ్ బ్యాలెన్స్ చేయగలగాలి అనమాట. ఇప్పుడు సర్వర్స్లో మామూలుగా సర్వర్ సాఫ్ట్వేర్స్ కూడా అపాచీ సర్వర్స్ కానీ ఇవన్నీ లోడ్ బ్యాలెన్స్ చేయగలుగుతాయి. అదే మనకి ఆ లోడ్ బ్యాలెన్స్ చేయగలిగే సాఫ్ట్వేర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఒకేసారి యాక్సెస్ చేసినప్పుడు కూడా మనం అది బ్యాలెన్స్ చేయగలుగుతుందా లేదనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే ప్లాట్ఫామ్ సపోర్ట్ అది ప్లాట్ఫామ్ అంటే ఎనీ ప్లాట్ఫామ్ అంట, విండోస్ కానీ లైనక్స్ కానీ లేకపోతే మ్యాక్ ఏ ఒక్క ప్లాట్ఫామ్ మీద కూడా రన్ అవ్వగలుగుతుందా లేదనేది మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మోస్ట్లీ మన కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే వాళ్ళు బైనరీ మనకి ఫైల్ ఇస్తారు కాబట్టి అది ఓ పర్టికులర్ విండోస్ వర్షన్ లేకపోతే లైనక్స్ వర్షన్ అలా ఉంటాయి అన్నమాట. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ మోస్ట్లీ అన్నిటికీ కంపాటబిలిటీ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్స్ మనకి లైనక్స్ మీద రన్ అవుతాయి, విండోస్ మీద రన్ అవుతాయి, మ్యాక్ అట్లా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిఫరెంట్ హార్డ్వేర్స్ సంబంధించిన కూడా ఇది రన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అది కూడా మస్ట్ మనం ఇంకో చూసుకోవాల్సింది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా ఉండాలి. ఏ ప్లాట్ఫామ్ మీదనే రన్ అయ్యేగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి డీ స్పేస్ మనకి గ్రీన్ స్టోన్ ఎనీ సాఫ్ట్వేర్స్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతాయి అన్నమాట. మనకి ఆటోమేషన్ సాఫ్ట్వేర్ చూసినప్పుడు కోహా వచ్చేసి విండోస్ వర్షన్ లేదు అనమాట, అది వాళ్ళ లైనక్స్ బేస్ ఉంటుంది. అట్లా కాకుండా మామూలుగా ఈ డిజిటల్ మనం సాఫ్ట్వేర్స్ చూసేప్పుడు అది దేని మీదైనా రన్ అవ్వగలిగే ఫస్ట్ మనం ఒక క్రైటీరియా కింద చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ విధంగా కూడా మనం ఏంటి అనేది చూసుకోవాలి. అన్నిటి మీద సపోర్ట్ ఇస్తున్నా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా సపోర్ట్ ఇస్తున్న సాఫ్ట్వేర్ అనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్. అలాగే పాపులారిటీ అంటే మోస్ట్ పాపులర్ ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ చూసినప్పుడు ఎన్నో ఇప్పుడు ఇందాక చూసాం లిస్ట్ ఎంత ఉందని, కానీ అవన్నీ మనకి పాపులారిటీ తెలియదు అనమాట. మోస్ట్ పాపులారిటీ ఉన్న వాటికి మనకి ఎక్కువ అవకాశం. ఎందుకంటే మనకి సైడ్ వాళ్ళు ఇతరు అందరూ దగ్గర వాళ్ళు అదర్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వాళ్ళతో ఐడియాస్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ మంచి యూసేజ్ ఉన్నది, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది, ఎక్కువ పాపులారిటీ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఆల్వేస్ పాపులారిటీ ఈజ్ నాట్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేము. ఎందుకంటే మనకి లైనక్స్ విండోస్తో వస్తే లైనక్స్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటుంది, ఎక్కువ మనకు పర్ఫార్మెన్స్ చేస్తుంది. కానీ మన మోస్ట్ పాపులర్ విండోస్. అందుకని పాపులర్ వేరు, పర్ఫార్మెన్స్ వేరు. బట్ జనరల్ క్రైటీరియా కింద చూసుకున్నప్పుడు మనం మోస్ట్ పాపులర్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది జనరల్గా. అలాగే ఇప్పుడు మనకి మోస్ట్ పాపులర్ లీడర్ ఈజ్ ఏ గుడ్ లీడర్ కాకపోవచ్చు. ఎందుకంటే పాపులారిటీ ఉన్న లీడర్ వేరు, మంచి లీడర్ వేరు. అందుకని పాపులారిటీ ఆల్వేస్ గుడ్ అని చెప్పలేము.
కానీ జనరల్ క్రైటీరియా ప్రకారం చూసినప్పుడు మనం మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అలాగే డాక్యుమెంటేషన్ అంటే డాక్యుమెంటేషన్ చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ మనం రన్ చేసేప్పుడు దాని గురించి మనకు తెలియదు, దాని గురించి మనం దానికి యూజర్ మాన్యువల్స్ కానీ గైడ్స్ కానీ అవన్నీ ఉండాలన్నమాట, అలాగే ట్యుటోరియల్స్ కానీ. అలాంటి యూజర్ డాక్యుమెంటేషన్ లేకపోతే మనకి దాన్ని రన్ చేయడం కష్టం అవుతుందన్నమాట. అందుకని వాటికి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉందా లేదా అని చూసుకోవాలి. మనం కమర్షియల్ సాఫ్ట్వేర్స్కి అయితే వెల్ డిజైన్ మాన్యువల్స్ వాళ్ళు డిజైన్ చేస్తారన్నమాట, ట్యూటోరియల్స్ అని. కానీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్కి మోస్ట్లీ వాళ్ళంతా డెవలపర్స్ కాబట్టి డాక్యుమెంటేషన్ చాలా వాటికి అంత ఎఫెక్టివ్గా ఉండదు అన్నమాట ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్కి. కొన్నిటికి ఇప్పుడు ఆటోమేషన్ సాఫ్ట్వేర్లో కొహాత్ ఉంది, ఎక్సలెంట్ మాన్యువల్ ఉంది దానికి డాక్యుమెంటేషన్. అలా మనకి డీస్పేస్ చూసినప్పుడు అంతా కమాండ్ బేస్డ్ ఉంటుంది అనమాట. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మాన్యువల్ దాంట్లో అంత ఉండదు అన్నమాట. అప్పుడు మనకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్కి అసలు మాన్యువల్సే ఉండవు. అందుకని మనం యూజర్ మాన్యువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆ డాక్యుమెంటేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఈ డాక్యుమెంటేషన్ మనకి యూట్యూబ్లో కానీ వాటిల్లో కానీ మనకి ట్యూటోరియల్స్ అవైలబిలిటీ అవుతున్నాయా లేదని. ఎందుకంటే ఆ డాక్యుమెంటేషన్ లేనప్పుడు మన రెగ్యులర్ రొటీన్ వర్క్స్లో చాలా దగ్గర మనకి డౌట్స్ వస్తుంటాయి. మనకి దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ ఉండాలి. అవి ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి దాన్ని ఎఫెక్టివ్గా రన్ చేయగలుగుతాం మన సాఫ్ట్వేర్. అందుకని మన ఈ క్రైటీరియాలో వన్ ఆఫ్ ది క్రైటీరియా వచ్చేసి ఈ డాక్యుమెంటేషన్. అలాగే సిస్టమ్ సపోర్ట్ అంటే యూజర్ గ్రూప్స్ కానీ ఫోరమ్స్ కానీ ఉన్నాయా లేదా దానికి. ఎందుకంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆ యూజర్ గ్రూప్లో కానీ లేకపోతే ఆ ఫోరంలో కానీ మనం క్వశ్చన్ వేస్తాం, ఈ ప్రాబ్లం ఏంటి, దీనికి ఏంటి సొల్యూషన్ అంటే. ఆల్రెడీ చాలా మంది యూజర్ గ్రూప్స్లో మనం జాయిన్ అయినప్పుడు ఆ గ్రూప్స్ వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు డీ స్పేస్కి వాటికి యూజర్ గ్రూప్స్ బాగా ఎఫెక్టివ్గా ఉన్నాయి అన్నమాట. మనం ఏదైనా దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటే దానికి మనకు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఒకటి యూజర్ గ్రూప్స్లో. అందుకని వాటికి ఆ యూజర్ గ్రూప్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎవరు యూజ్ చేయని మనం సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు మనకి ఏదైనా బగ్స్ వచ్చినప్పుడు మన ప్రాబ్లమ్స్ అంటే ప్రోగ్రామ్ బగ్స్ ఉంటాయి అన్నమాట. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్లో జనరల్ ప్రోగ్రామ్ బగ్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేస్తుంటారు మన ప్రోగ్రామ్స్ నెక్స్ట్ వర్షన్స్లో. అందుకని దానికి సంబంధించిన అలాగే యూజర్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్స్ క్వశ్చన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ప్రాబ్లం కాదు, ఈ వర్షన్లోనే ఈ బగ్ ఇది, నెక్స్ట్ వర్షన్లో అది డెవలప్ అవుతుందని చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఏదో ఇంటర్నల్ ప్రాబ్లం అలా చూసుకుంటాం, వాళ్ళు అట్లాంటి మనకు ఆన్సర్స్ కూడా ఇస్తారు అనమాట. చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కూడా ఇస్తుంటారు అనమాట. అందుకని ఆ యూజర్ గ్రూప్స్ కానీ ఫోరమ్స్ కానీ ఉన్నాయా లేదా ఆ సాఫ్ట్వేర్స్ అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ మనకి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా రొటీన్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, కొన్ని దాని గురించి తెలియకపోవచ్చు, ఆ ఫీచర్స్ ఉంటాయి. అట్లాంటి మనం ఆ ఫోరమ్స్లో యూజర్ ఫోరమ్స్లో కానీ లేకపోతే యూజర్ గ్రూప్స్లో కానీ ఆ క్వశ్చన్ మనం వేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పొందుంటారు కాబట్టి వాళ్ళకి మనకు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎఫెక్టివ్గా మనం షేరింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఎక్స్పీరియన్సెస్. ఇది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సాఫ్ట్వేర్స్కి యూజర్ గ్రూప్స్ ఉన్నాయా ఫోరమ్స్ ఉన్నాయా కూడా చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే యాక్టివ్ డెవలప్మెంట్ ఉందా లేదా, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత యాక్టివ్ డెవలప్మెంట్ ఉందా లేదా, ప్రస్తుతం అది ఆగిపోయిందా లేదా చూడాలి. యాక్టివ్ ఉండే పీరియాడికల్గా న్యూ వర్షన్స్ వస్తున్నాయా లేదా, అంటే ప్రీవియస్ వర్షన్స్ బగ్స్ని ఫిక్స్ చేశారా లేదా. అట్లాంటి ఎప్పుడైతే మనం న్యూ వర్షన్స్ వస్తున్నాయో ప్రీవియస్ వర్షన్స్లో బగ్స్ ఏమన్నా ఉంటే వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటారు అనమాట. ఈ జనరల్గా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ చాలా బగ్స్ ఎక్కువ ఉంటాయి. కమర్షియల్తో పోలిస్తే కమర్షియల్స్లో బగ్స్ మామూలుగా కనిపించవు అన్నమాట, చాలా రేర్గా. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్లో కొన్ని బగ్స్ వస్తున్నాయి అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వర్షన్స్లో ఫిక్స్ చేస్తారు, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తారు అనమాట. అట్లాంటి మనకి ఎప్పుడైతే ఆ న్యూ వర్షన్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయో దాంట్లో అప్పుడు మనం అట్లాంటివన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. అది కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్స్ రెగ్యులర్గా న్యూ వర్షన్స్ రిలీజ్ అవుతుందా లేదా, అంటే రిలీజ్ అయినప్పుడే ఈ బగ్ ఫిక్సింగ్ కానీ లేకపోతే దాంట్లో న్యూ ఫీచర్స్ యాడ్ చేయడం కానీ ఉంటుంది అనమాట. దాని యొక్క అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రోడ్ మ్యాపింగ్ అంటే ఫీచర్స్లో దీని డెవలప్మెంట్ కనిపిస్తుందా లేదా దీనికి, లేకపోతే తర్వాత ఆగిపోతుంది ఈ వర్షన్ తోటి అని కూడా చూసుకోవాలి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని పరిస్థితి ఇంతకుముందు ఎలా ఉంది, ఫీచర్స్లో దానికి డెవలపర్స్ కానీ దానికి అంతా గ్రూప్
పెద్ద మెయింటెనెన్స్ ఉందా, లేకపోతే ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుందా ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఏదో ఒక పర్సన్ లేకపోతే ఒక పర్సన్ చేశారనుకో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది కొలాప్స్ అవుతుంది. కొంతమంది ఆటోమేషన్ సాఫ్ట్వేర్ చూస్తుంటారు, వాళ్ళు సొంతంగా డిజైన్ చేసేస్తుంటారు. వాళ్ళు చెప్తారు అనమాట, మేము చాలా తక్కువకి ఇస్తా ఉంటారు. అది కొంటారు, ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అతని అడ్రస్ కూడా ఉండడం అంట. తర్వాత ఆ సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలియదు, దానికి ఇంకా న్యూ వర్షన్స్ ఉండవు, ఏముండదు, మళ్ళీ మొత్తం కొలాప్స్. దానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా ఫెసిలిటీ ఉంటుంది. నేను చాలా లైబ్రరీస్ అట్లాంటివి చూసాను అనమాట. ఏదో తక్కువకి వస్తుందని ఆ సాఫ్ట్వేర్ కొనేస్తారు, తర్వాత వచ్చేసి దానికి అప్డేట్స్ ఉండవు, ఆ పర్సన్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు దానికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని దీనికి ఫ్యూచర్ డెవలప్మెంట్స్గా ఉన్నదా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే మెటాడేటా సపోర్ట్ కూడా ఉందా లేదా మనకు మెటాడేటా ఇవ్వడానికి, మెటాడేటా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ దానికి సపోర్ట్ ఉందా లేదా. ఇప్పుడు డూప్లిన్ కోర్ మెటాడేటా ఉంటుంది కదా, మనకి ఆ డే స్పేస్లో మెటాడేటా యూజ్ చేస్తుంటాం. ఆ మెటాడేటా యూజ్ దానికి కూడా మనకి సపోర్ట్ ఉందా లేదా, దాన్ని ఇంపోర్ట్ చేయడం కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం కూడా మనకి ఆ పాసిబిలిటీ ఉందా లేదా, అదర్ టెక్నికల్ మెటాడేటాస్ కూడా సపోర్ట్ ఉందా లేదా అనేది మనం ఆ సాఫ్ట్వేర్ని మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే సెర్చ్ అండ్ రిట్రీవల్, మనకి సెర్చ్ ఆప్షన్స్లో కానీ రిట్రీవల్ బ్రౌజింగ్ సంబంధించి కానీ దాంట్లో ఎఫెక్టివ్గా దాన్ని రన్ చేయగలుగుతుందా లేదా అని కూడా మనం చూడాలన్నమాట. ఇప్పుడు డీ స్పేస్లో లూసిన్ సెర్చ్ ఇంజిన్ ఉంటుంది అనమాట. మనం సెర్చ్ దానికి ఇంటర్నల్గా లూసిన్ సెర్చ్ ఇంజిన్ ద్వారా సెర్చ్ అవుతుంది. మనం చూసుకోవాలి ఆ సెర్చ్ ఇంజిన్స్ సపోర్టింగ్ ఉందా లేదా. మన సెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెర్చ్ మనం చేయలేని పరిస్థితుల్లో ఆ డేటాబేస్ ఎంత గొప్పదైనా మనకు కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన డేటా, యూజర్స్ ఏదైతే కావాల్సిన డేటా అంటే దాన్ని సెర్చ్ చేసినప్పుడు ఎఫెక్టివ్ సెర్చ్ ఫెసిలిటీ ఉందా లేదంటే దాంట్లో డిఫరెంట్ సెర్చ్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనమాట. ఫుల్ టెక్స్ట్ సెర్చ్ ఉందా లేకపోతే ఓన్లీ మెటాడేటా సెర్చ్ అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే అందుకని సెర్చ్ అండ్ రిట్రీవల్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అనమాట మనం సెలెక్షన్ చేయడానికి. అలాగే స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్ని మెయింటైన్ చేయకుండా సాఫ్ట్వేర్స్, కొన్ని కమర్షియల్ సాఫ్ట్వేర్స్ కూడా మనం ఆటోమేషన్ సాఫ్ట్వేర్లో చూసింటాం. ఇక కమర్షియల్స్ వాళ్ళు కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాం దాంట్లోనే ఉండాలి. మనం మనం దాన్ని మైగ్రేట్ చేయాలంటే అసలు ఫెసిలిటీ ఉండవు ఆ సాఫ్ట్వేర్స్. అలాగా మనకి ఎందుకంటే డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉండాలి. అవి మెటాడేటా స్టాండర్డ్సా లేకపోతే డేటా మైగ్రేషన్ సంబంధించిన మనకి యూనికోడ్ సంబంధించిన స్టాండర్డ్స్. యూనికోడ్ మన డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం యాక్సెస్ చేసుకోవాల్సి వస్తుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్ దాంట్లో యూనికోడ్ సపోర్టింగ్ ఉందా లేదని మనం చూడాలి. అలాగే ఓఏపిఎంహెచ్ ఆ మెటాడేటా హార్వెస్టింగ్ ఉంది, అది ఉన్న అవకాశం ఉందా లేదో చూడాలి. లేకపోతే డూప్లిన్ కోర్ మెటాడేటాకి సంబంధించి కానీ అట్లా వేరియస్ W3C స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటికీ సపోర్ట్ ఉందా లేదా ఉందా చూసుకోవాలన్నమాట. అలా స్టాండర్డ్స్ సపోర్ట్ లేకపోతే ఇంటర్నల్ ఎక్స్చేంజ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి వాటికి లేకపోతే మెటాడేటా స్టాండర్డ్స్ కానీ అట్లాంటి లేనప్పుడు అవుతుందండి. రేపు మనం మైగ్రేట్ కావడం కోసం కానీ లేకపోతే ఇంకోటి ఎక్స్చేంజ్ కావడం కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ అట్లాంటి స్టాండర్డ్ లేనప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది. తర్వాత మనం డేటా అంతా మనంతా డిజిటలైజేషన్ చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అందుకని అట్లాంటి ఫీచర్స్ మనకి ఉన్న ఆ డిఫరెంట్ స్టాండర్డ్స్ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుందా లేదా సాఫ్ట్వేర్ అనేది దాన్ని కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం అనమాట. అది లేనప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడతాం. మోస్ట్లీ మనకి డిజిటల్ లైబ్రరీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ ఓపెన్ సోర్స్ స్టాండర్డ్స్కి ఉన్నమాట. కమర్షియల్ స్టాండర్డ్స్ కాక ఓపెన్ సోర్స్ స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్స్ కూడా మనకి మనకి ఉపయోగపడుతుందా, ఈ సాఫ్ట్వేర్స్ మనకి సపోర్ట్ చేస్తున్నా లేదని కూడా వన్ ఆఫ్ ది మనం అంటే ఫీచర్ ప్రూఫింగ్ అంటే మన దానికి ఫీచర్ ప్రూఫింగ్ కూడా మనకి సపోర్టింగ్ చేస్తుందా లేదనేది కూడా చూడాలన్నమాట. అలాగే సిస్టమ్ సెక్యూరిటీలో మనకి ఇంటర్నల్గా ఐడెంటిఫికేషన్, మనకి యూజర్ పాస్వర్డ్స్ యాక్సెస్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ నుంచి ఏదన్నా అటాక్స్ కానీ అటాక్స్ చేయకుండా ఉండేదని కానీ మనకి ఈ సిస్టమ్ సెక్యూరిటీ కూడా దానికి ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఇంటర్నల్గా ల్యాన్లో అయితే పెద్ద ప్రాబ్లం కానీ మనకి ఇంటర్నెట్లో మనం యాక్సెస్ చేసేప్పుడు డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్కి దానికి కంపల్సరీగా మనకి ఈ ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఉండాలన్నమాట.
ఆ ప్రొటెక్షన్ జనరల్గా ఓపెన్ సోర్స్ లైనక్స్ బేస్డ్ కొంచెం సెక్యూరిటీ ఎక్కువే ఉంటుంది. మనం అది కూడా మనం ఒక చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట, స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట దానికి. మనకి అట్లాగే ఇంటర్నల్గా అయినా కానీ అథెంటికేషన్ అనమాట. యూజర్ అడ్మినిస్ట్రేటివ్ డిఫరెంట్ అంటే డేటా ఎక్స్పోర్ట్ చేసే వరకు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అన్ని రకాల పర్మిషన్స్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ పర్మిషన్స్ డీ స్పేస్లో చూస్తారు కదా, డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ పర్మిషన్స్ ఇస్తామన్నమాట. రివ్యూవర్స్కి, లేకపోతే అడ్మినిస్ట్రేటర్, లేకపోతే డేటా సబ్మిట్ చేసే వాళ్ళకి అట్లా పర్మిషన్స్ డిఫరెంట్ యాక్సెస్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మనం అథెంటికేషన్ వాళ్ళకి ఇస్తామన్నమాట, పాస్వర్డ్స్ అవి. ఆ విధంగా కూడా మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం దానికి చూసుకోవాల్సిన అవసరం అనమాట ఈ సెక్యూరిటీ. అంటే డిజాస్టర్ ప్రొటెక్షన్, డిజాస్టర్ ప్రొటెక్షన్ అనమాట. అంటే బ్యాక్ రికవర్ మెకానిజం ఉందా లేదా దాంట్లో, అలాగే అంటే బ్యాకప్ రీస్టోర్ చేయడం కానీ అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని. మనం బ్యాకప్ తీసుకుని డేటాని ఎక్స్టర్నల్గా స్టోర్ చేసుకోవడం, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వచ్చేసినప్పుడు మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అనమాట. ఎందుకంటే బ్యాకప్ మనం లేకపోతే మనం చేసిన డేటా మొత్తం లాస్ అయిపోతుంది. ఎన్ని రోజులు మనం ఎంత కష్టపడి దాన్ని బిల్డ్ చేసినట్టు డిజిటల్ అవి మన బ్యాకప్ రీస్టోర్ అనేది లేకపోతే, ఆ ఫెసిలిటీ ఆ సాఫ్ట్వేర్స్ లేకపోయినప్పుడు మనం వేస్ట్ అనమాట, మనం ఎంత డేటా చేసినా కూడా. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా మనకు జనరల్గా ఏ ప్రాబ్లం ఉంటే మనకి ఈ ఎలక్ట్రానిక్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాయి. మనకు అందరికీ తెలిసిందనమాట. సర్వర్ సెటప్ ప్రాబ్లమ్స్ అంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా డిజాస్టర్స్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు మనం ఎంత ఫేస్ చేస్తామో తెలుసు. అట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ డేటా బ్యాకప్ తీసుకుని మళ్ళీ రీస్టోర్ చేసే కెపాసిటీ ఆ సాఫ్ట్వేర్స్కి ఉండాలన్నమాట. మళ్ళీ రీస్టోర్ అవ్వాలి, మనం బ్యాకప్ చేసుకుని మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఈ డేటా అంతా రీస్టోర్ చేసేదానికి ఆ ఫెసిలిటీ ఉండాలి. అట్లాంటి ఫెసిలిటీ లేనప్పుడు మనం చాలా ఫేస్ చేస్తాం. మళ్ళీ మొదటి నుంచి చేయడం అనేది అది అసలు సాధ్యమే పని కాదు. అందుకని మనం ఈ బ్యాకప్ రీస్టోర్ ఫీచర్స్ ఆ సాఫ్ట్వేర్లో ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. ఎందుకంటే మనకి బ్యాకప్ రీస్టోర్ చేయకుండా మనం ఆ సాఫ్ట్వేర్ని అసలు సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఎందుకంటే రెగ్యులర్గా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి సిస్టమ్స్ కొలాప్స్ అవుతుంటాం. అప్పుడు మళ్ళీ ఆ సర్వర్ని మళ్ళీ రీస్టోర్ చేయాలంటే డేటాని కంపల్సరీగా రీస్టోర్ ఫెసిలిటీ, బ్యాకప్ ఫెసిలిటీ దాంట్లో ఉండాల్సిన అవసరం. అలాగే ట్రాన్సాక్ట్ లాగ్ అనాలిసిస్ అనమాట. ట్రాన్సాక్షన్ లాగ్ అనాలిసిస్ అంటే మనకి యూసేజ్ స్టాటిస్టిక్స్ అనమాట. యూసేజ్ స్టాటిస్టిక్స్ అంటే ఎంతమంది యాక్సెస్ అయ్యారు, ఎంతమంది ఎక్కడ చేశారు, వాళ్ళు ఇంతమంది యాక్సెస్, మనం డిఫరెంట్ కేటగిరీ చూసి డిఫరెంట్ స్టాటిస్టిక్స్ లాగ్ అనాలిసిస్ చేస్తాం. ఆ యూజర్ స్టాటిస్టిక్స్ మనకి యూసేజ్ స్టాటిస్టిక్స్ ఏంటి అనేది, ఎంత యూసేజ్ స్టాటిస్టిక్స్ అనేది కూడా మనకు కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఎవాల్యుయేషన్ మళ్ళీ ఉంటుంది. ఈ క్రైటీరియా ఎవాల్యుయేషన్ కాకుండా మామూలు ఎవాల్యుయేషన్, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి అన్నప్పుడు ఆ యూసేజ్ స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందుకని ఈ ఏ సాఫ్ట్వేర్స్లో ఉంటే దాంట్లో మనకి యూసేజ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయనేది, మనకి కొన్ని యూసేజ్ స్టాటిస్టిక్స్ ఆన్లైన్లో కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ మనకి యాక్సెస్ చేస్తాం అన్నమాట. దాని నుంచి కూడా మనం ఎక్స్టర్నల్గా ఉంటే మనకి ఇంటర్నల్గా అయితే మనకి ఈ సాఫ్ట్వేర్ అయితే మనకి యూసేజ్ స్టాటిస్టిక్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎంతమంది యాక్సెస్ చేస్తారు, ఏ టైంలో, అవన్నీ మనం అవి చూసుకోవాల్సిన అవసరం. యూసేజ్ స్టాటిస్టిక్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ లాగ్ అనాలిసిస్ సపోర్ట్ ఉందా లేదా అనేది ఆ సాఫ్ట్వేర్ అనేది కూడా మనం అంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటుంది. దానికి డిఫరెంట్ కాపీరైట్ ఇష్యూస్ కానీ లైసెన్స్ కానీ సపోర్టింగ్ ఉందా లేదా అనేది చూడాలి. జనరల్గా మనకి చాలా ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ అయితే అసలు ఆ కాపీరైట్కి సంబంధించిన ఏ ఇష్యూస్ దేనికి సపోర్ట్ ఉండదన్నమాట. కొన్ని లోకల్గా తయారు చేస్తాం. అందుకని ఎప్పుడైనా మనం ఒక స్టాండర్డ్ సాఫ్ట్వేర్స్ని, అదే డిజిటల్ కానీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన సాఫ్ట్వేర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే ఈ డిజిటల్ సాఫ్ట్వేర్స్లో కూడా మరి కాపీరైట్ ఇష్యూస్కి సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే పర్సిస్టెన్స్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఐడెంటిఫైయర్ మనం వాటికి మనకి డిఓఐ, ఇప్పుడు మనం ఆన్లైన్లో మనం డిఓఐ అంటాం కదా, అంటే హ్యాండిల్ సిస్టమ్ సిఎన్ఆర్ఐ హ్యాండిల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. హ్యాండిల్ సిస్టమ్స్ అంటే మనకి ప్రతి ఒక్క డాక్యుమెంట్కి ఒక యూనిక్ లొకేషన్, అది యూనిక్ అడ్రస్ అనమాట. మనకి డి స్పేస్లో కూడా మనం ఒక డేటా మనకు సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక ఈ బుక్ అనుకో, ఈ బుక్ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి దానికి ఒక యూనిక్ ఐడి వస్తుంది అనమాట.
మనకు సెర్చ్ డిలా కాకుండా దానికి ఒక యూనిక్ ఐడి, ఆ యూనిక్ ఐడి క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ డాక్యుమెంట్కి వెళ్తాం, దాని లొకేషన్, ఆ యొక్క డేటాబేస్లో దాని లొకేషన్ అనమాట, దాని అడ్రస్ అది. దాని హ్యాండిల్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు అనమాట మన డీ స్పేస్లో. మనకి ఆన్లైన్లో మనకు కొన్ని జర్నల్స్ ఉంటాయి కదా, జర్నల్స్కి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, మన పర్టికులర్ ఆర్టికల్కి ఒక అడ్రస్ ఉంటుంది అనమాట, యూనిక్ అడ్రస్, డిఓఐ అంటే డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ అంటారు అనమాట. ఆ యూనిక్ అడ్రస్ ఏంటంటే మనకి ఆ అడ్రస్ని క్లిక్ చేసి, అంటే వెబ్ అడ్రస్లో దాంట్లో సబ్ డివిజన్ ఉంటుంది అనమాట, ఒక జర్నల్లో ఒక పర్టికులర్ ఆర్టికల్కి యాక్సెస్ అనమాట. దాన్ని క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ యాక్సెస్ మనకు ఆ ఆర్టికల్లోకి వెళ్తాం, అంటే జర్నల్లోకి వెళ్ళి డేటాలో సెర్చ్ చేసి ఇష్యూస్ ఏ వాల్యూమ్ ఇష్యూస్ చేసి దాంట్లో సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేస్తే, ఆ అడ్రస్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆర్టికల్లోకి వెళ్తాం అనమాట. ఇంకా సెర్చింగ్ రెట్టివ్ అదేం ఉండదన్నమాట. డిఫరెంట్గా కీవర్డ్స్ ఇచ్చి సెర్చ్ చేసి దాంట్లో సెలెక్ట్ చేసుకున్నట్టు అవకాశం లేకుండా డైరెక్ట్గా పర్టికులర్ మన స్ట్రీట్లో మన ఇంటి అడ్రస్ లాగా, మన ఇంటి డోర్ నెంబర్ లాగా డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం. అట్లాంటి డిఓఐ కానీ దీంట్లో మనకి హ్యాండిల్ సిస్టమ్ యూజ్ చేస్తుంటారు డీ స్పేస్లో. మనకి అట్లాంటి ఆ ఫీచర్స్ కూడా దాంట్లో ఉన్నాయో లేదు, కొన్ని మనం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం, అట్లాంటి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఒక అడ్రస్ అనేది లేనప్పుడు మనం మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని దాని పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బ్రౌజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా పర్టికులర్ యూనిక్ అడ్రస్ ఉన్నప్పుడు ఆ యూనిక్ అడ్రస్కి క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా దానికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అట్లా హ్యాండిల్ సిస్టమ్ ఉందా కూడా లేదా మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే వర్క్ ఫ్లో కూడా బాగా కరెక్ట్గా అంతా వర్క్ ఫ్లో దానికి సంబంధించినవి కూడా కరెక్ట్గా ఉందా లేదా, కొన్నిటి కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట మోడ్యూల్స్ అంతా. అలా కాకుండా వర్క్ ఫ్లో కూడా చాలా కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అనమాట. ఈ విధంగా మనం ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ని ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ చెక్ లిస్ట్స్, ఇవన్నీ మనం ఈ ఫీచర్స్ దాంట్లో ఉన్నాయా లేదా, ఆ ఫీచర్ దాని పర్ఫార్మెన్స్ ఏంటి అని మనం చెక్ చేసుకున్న తర్వాతే మనం ఒక డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ని సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఏదో సాఫ్ట్వేర్స్ అంటే కనీసం మనం అంటే జనరల్గా మనకి ఇప్పుడున్న ఫీచర్స్ మనకి ఎక్కువగా మంది వాడేది డీ స్పేస్ వాడుతున్నారు, తర్వాత ఈ ప్రింట్ వాడుతున్నారు, అట్లా వాడుతున్నారు. కానీ మనకు ఒక ఐడియా ఉండాలి ప్రతి దాని మీద. మనం ఈ సాఫ్ట్వేర్స్ని ఎందుకు సెలెక్ట్ చేసామంటే మనం దాన్ని చెప్పగలిగిన విధంగా ఉండాలి. దాంట్లో ఆ ఫీచర్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకున్న సాఫ్ట్వేర్స్ ఈ చెక్ లిస్ట్లో ఎన్నిటి ఓకే అని ఇప్పుడు మనం ఒక ప్రపోజల్ చేసినప్పుడు ఈ సాఫ్ట్వేర్స్నే మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు అన్నప్పుడు ఈ చెక్ లిస్ట్ చేసి ఈ పర్ఫార్మెన్స్ అంతా వీటికి ఉన్నాయని ఒకసారి మన చెక్ లిస్ట్ కానీ హైర్ అథారిటీకి ఇచ్చారంటే ఇంకా మాట్లాడేదానికి అవకాశమే ఉందన్నమాట. ఆ విధంగా మనం ఈ చెక్ లిస్ట్ని మనం క్రైటీరియా తీసుకొని మనం ఈ క్రైటీరియా ఎవాల్యుయేషన్ మనకు ఒక ఐడియా ఉండాలి. ప్రతి దాని మీద ఆ సాఫ్ట్వేర్లో ఫీచర్స్ కానీ సపోర్టింగ్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్టింగ్ కానీ దాని బ్యాకప్ కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి కానీ ఇటన్ని ఫీచర్స్ మన దాంట్లో ఉన్నాయా లేదని చూసుకోవాలి. ఆ విధంగా మనం ఎవాల్యుయేషన్ చేసి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ని మనం సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది ప్రధానమైనది ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా, సెలక్షన్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా. మళ్ళీ ఎవాల్యుయేషన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత కూడా ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ సెలక్షన్స్కి ఎవాల్యుయేషన్ క్రైటీరియా. మనం ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ ఒకసారి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అసలు దాని పర్ఫార్మెన్స్ ఏంటి, దాని యూజర్ నీడ్స్ మీట్ అవుతుందా లేదా, యూజర్ సాటిస్ఫాక్షన్ ఏంటి, యూజర్ స్టాటిస్టిక్స్ ఏంటి, అవన్నీ మనం అది ఎవాల్యుయేషన్ ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ అనమాట. మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది సెలక్షన్ క్రైటీరియా ఎవాల్యుయేషన్ అనమాట. ఇది దీంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో విషయం గురించి ఈ డిజిటల్ లైబ్రరీ సంబంధించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.